ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు గన్ అంటే భయం లేదు, కానీ బుల్లెట్ అంటేనే భయం. హే లూస్, నేను చెప్పేది ఏంటంటే అర్థమైంది. మీరు ఎవరినో పట్టుకోవడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని అర్థమైంది. అది కాదు, నేను ఇక్కడికి నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఓ షూట్అవుట్ కాదా? అయ్యో, ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు వెలిగింది బుర్రకి. ఓ నేను రెడీ. చెప్పండి, హే ఏం చేయాలి చెప్పండి. ఏం చేస్తున్నావు? చెప్పండి. Come on. దేనికి రెడీ? అదే మీరు పిల్లలకేమో ఇంట్లో వార్మప్ చేయించారు, నాకేమో ఇక్కడ. ఓకే, పుషప్స్ చేయాలా? జంపింగ్ చేయనా? 2 3 బాక్సింగ్ కూడా చేస్తాను. హే ఆగు, ఎక్కడికి? నువ్వు వార్మప్ చేస్తున్నావు కదా, యూ క్యారీ ఆన్, ఐ విల్ గో. సారీ, ఏం చేయాలి చెప్పండి. ఎదుటి వాళ్ళు చెప్పేది ఏది పూర్తిగా వినవా? సరే, ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి. నీకు బుల్లెట్ నడపాలని డ్రీమ్ అంట కదా, అందుకే నేర్పిద్దామని తీసుకొచ్చాను. ఏమండి, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, నాకు వినపడలేదు, అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్పండి. నీకు బుల్లెట్ నేర్పిద్దామని తీసుకొచ్చానని చెప్పాను కదా. ఆ విషయం ముందే చెప్పి తీసుకొస్తే ఇంత జరిగేది కాదు కదా. నీ బ్రెయిన్లో ఇన్ని దారుణమైన ఆలోచనలు ఉన్నాయని నాకేం తెలుసు? సారీ. సరే, వచ్చి బండెక్కు. ఒక్క నిమిషం, ఇప్పుడే చెప్తున్నా, నీ స్కూటీ లాగా దీన్ని మనుషుల మీద నడపకు, రోడ్డు మీదే నడపాలి. ఏంటి పెద్ద, నాకేదో స్కూటీ నడపడం రాదన్నట్టు అలా మాట్లాడుతున్నారు? నేను స్కూటీ ఎంత చక్కగా నడుపుతానో మీకు తెలుసా? Point to be noted. Suggestion taken. Move please. Move.
రణ్వీర్, నువ్వు నీ కూతుర్ని కోర్టులో ప్రవేశపెట్టని కారణంగా ఆస్తులన్నీ ట్రస్ట్ పేరున ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. ఆస్తి ట్రస్ట్ పేరు మీద మార్చడానికి ప్రొసీజర్ మొదలుపెట్టమని నాకు కూడా కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. ఏయ్! ఏయ్! ఎవరు ఆస్తి ఎవరికి పంచి పెడుతున్నారు? ఆ? ఈ రణ్వీర్ అంటే ఎవరనుకున్నారా? ఏమనుకున్నారు? ఆస్తి కోసం ఇన్నేళ్లు రోడ్లు పట్టుకుని తిరుగుతుంటే ఆస్తిని ఎవరి పేరునో ఎలా రాస్తారో? రణ్వీర్, ఇది నా చేతుల్లో పని అయితే నేను ఖచ్చితంగా చేస్తానని నీకు తెలుసు. కానీ నీ కూతురు లేకుండా నేనే కాదు, ఏ లాయరు, ఏ చట్టం నీ ఆస్తిని నీకు దక్కేలా చేయలేదు. అయినా నీ కూతురు మనోహరి దగ్గర లేదని నెలల బిడ్డగా ఉన్నప్పుడే అనాథ శరణాలయంలో వదిలేసిందని తెలిసాక కూడా నువ్వెందుకు మనోహర్ని ఏమీ చేయడం లేదు? నా ఆస్తి నా పేరు మీద మారే వరకు ఆ మనోహరి బతికే ఉండాలి లాయరు. ఎప్పుడైనా ఎక్కడైనా మనోహరి అవసరం నాకు ఉండొచ్చు. అయినా ఇప్పుడు సమస్య మనోహరి కాదు, నా కూతురు. దాని పేరు మీదున్న ఆస్తి. నీ కూతుర్ని తీసుకొస్తే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఎవ్వరికీ దక్కకుండా నేను చేస్తాను. లాయరు, నా కూతురు ఎలా ఉంటుందో ట్రస్టుకు కానీ కోర్టుకు కానీ తెలియదు కదా. మనకే తెలీదు. ఇక అంటే నా కూతురు ఏజున్న అమ్మాయిని తీసుకొచ్చి కోర్టు ముందు చూపించినా కూడా నా ఆస్తి నా దగ్గరే ఉంటుంది కదా. ఆ, కానీ అదంత సులువు కాదు రణ్వీర్. ఆ అమ్మాయికి DNA టెస్ట్ చేస్తారు. ఆ అమ్మాయిని పోలీసులు, కోర్టు, లాయర్లు ఇలా చాలాసార్లు ప్రశ్నిస్తారు. భయపడకుండా సమాధానం చెప్పాలి. కొంచెం తేడా జరిగినా నువ్వు ఆస్తి గురించి మర్చిపోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.